మనకు విమోచనము, దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తము మనకు ఏమి చేయుచున్నదట? ప్రతి పాపము నుండి కడిగి ఏమి చేయుచున్నది? శుద్ధి చేస్తుంది. చూడండి, మనము శుద్ధులుగా మారకపోతే, పరిశుద్ధులుగా మారకపోతే పరిశుద్ధ పురములోనికి వెళ్ళలేము. అమ్మా, ఏ పురంలోకి వెళ్ళలేమో? పరలోకం అంటే ఏ పురము? పరిశుద్ధ పురం. ఆ పరిశుద్ధ పురములోనికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధం ఉండాలి. ఉండగలుగుతున్నారా? ఉండలేకపోతున్నారా? ఏదో ఒక అబద్ధము అనే పాపం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అనేది ఒక పాపం, లేకపోతే మనసులో అసూయ పెట్టుకోవడం అనేది పాపం. ఏదో ఒక పాపం ఉంది కనుక ఈ పాపముతో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధుని చేసి జీవరములు దయచేసి నీ పరిశుద్ధ పరిశుద్ధులుగా చేయడం కొరకు యేసు లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించారు. ఆయన రక్తములో మనము కడగబడి పరిశుద్ధులుగా మారాలి. కొంతమంది పాపం చేస్తున్నారు కానీ దేవునికి ఏం చేయడం లేదో, ఒప్పుకోవడం లేదు. యేసు రక్తము వలన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధపరుస్తున్నారు. అలాగునని మరి కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో కూడా మనము చూసినప్పుడు దేవుని వాక్యము చేత మనము ఏమి చేయబడుచున్నాము? పరిశుద్ధపరచబడుచున్నామని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నారు. మరి 119వ కీర్తనలు 9వ అధ్యాయం చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని బట్టి నడత శుద్ధి చేసుకుందరు? అమ్మా, దేన్ని బట్టి శుద్ధి చేసుకుందరు? వాక్యమును బట్టి. దేవుని వాక్యము మనల్ని ఏమి చేయుచున్నది? శుద్ధి చేస్తుంది. దేవుడు ఆయన వాక్యము ద్వారా ఏమి చేయుచున్నారు? మనలను శుద్ధి చేస్తున్నారు. ఎఫెసీయులు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయము 25వ వచనము నుండి మనము చూసినప్పుడు వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి ఆయన వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన శుద్ధి చేస్తున్నాడు. దేవుని వాక్యం ఏమి చేయుచున్నది? ఆయన రక్తము ద్వారాను ఆయన వాక్యము ద్వారా దేవుడు మనలను పరిశుద్ధులుగా చేసి ఎక్కడ సిద్ధపరుస్తున్నారు? అమ్మా, దేవుని పరిశుద్ధ పురమునకు దేవుడే సిద్ధపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలైన వారు మా స్కూల్కి వెళ్ళేటప్పుడు వారిని ఎవరు రెడీ చేస్తారు? చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఎలా సిద్ధపరుస్తారు? చాలా అందంగా జాగ్రత్తగా సిద్ధపరుస్తారు. అలాగే దేవుడట మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన రెండవ రాకడకు దేవుడు సిద్ధపరుస్తుంది. పరిశుద్ధపరిచి పరిశుద్ధ పురములోనికి ఆయన సిద్ధపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకము ఎలాంటిది? అమ్మ, పరలోకం ఏం పురము చెప్పాలి? సమాధానపురము. ఏం చెప్పండి? సమాధానపురము. రెండవది పరిశుద్ధపురము. మూడవదిగా మనం చూద్దాము, పరలోకము
అనేది సంతోషము అనేది పరలోకంలో ఉంటుంది. ప్రకటన గ్రంథములో మనము చూసినప్పుడు దేవుడు సెలవిచ్చుచున్నారు పరలోకము ఎలా ఉంటుంది అంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము నుండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైననిక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటుని. చాలు. పరలోకంలో ఏముండదట? మరణమైనను, అమ్మా వినాలందరూ, ఏడ్పైనను దుఃఖమైనను ఉండదు. పరలోకంలో ఎవరైనా చనిపోతారా? పరలోకంలో మరణం ఉంటుందా? అమ్మ అందరూ చెప్పాలి, వెనకాల ఉన్న వారికి కూడా. పరలోకంలో ఏముండదు, కానీ భూలోకంలో ఏముంది? మరణం వల్ల ఏమి కలుగును? వేదన కలుగును. మరణము లేని లోకమే పరలోకము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను మరణమైనను ఇక ఉండదు. పరలోకములో చావు లేదు, విచారం లేదు. పరలోకం అంతా ఆనందమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరికి ఏమిచ్చిచున్నాడు? ఆయన సంతోషం ఇస్తున్నారు. దేవుని వల్ల మనకి ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. మనలో ఈ లోకంలో బాధ పెట్టే వాళ్ళు ఎవరు చెప్పండి అమ్మ? మీకు ఎవరి వల్ల బాధ కలుగుతుంది? ఫస్ట్ ఎవరు? సాతాను. మనుషుల్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటది. మనుషులు అంటే ఏడుస్తూ ఉంటే ఎవరికి సంతోషం? సాతాను సంతోషం. ఇంకా మనుషులు ఏడిపించే వాళ్ళు ఎవరు అమ్మ? చివరి ఉన్న వాళ్ళు చెప్పాలి. మనుషులు ఏడిపించే వాళ్ళు ఎవరు? మనుషులలో సాతాను సంబంధమైన మనుషులు కూడా తోటి వారిని ఏం చేస్తారు? ఏడిపిస్తారు. కనుక సాతాను వలన, సాతాను మనుషుల వలన మనుషులకు దుఃఖం ఉంది, కానీ యేసుక్రీస్తు వలన ఎవరికి దుఃఖము లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు మా సంతోషము నీవే, నీవే మా కన్నీటి బాష్ప బిందువును తుడిచివేయుదును అని, దుఃఖమైనను ఏడుపైనను మరణమైననిగా ఉండదు అని ప్రభు చెబుతున్నారు. అలాగే యెషయా గ్రంథములో కూడా ఎవరైతే దుఃఖములో ఉన్నారో, విచారముతో ఉన్నారో, 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము నుండి, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే, దుఃఖములున్న వారిని ఓదార్చడానికి, దుఃఖములున్న వారికి సంతోషం ఇవ్వడానికి. ఎవరు దుఃఖములో ఉన్నారో, ఎవరు విచారములో ఉన్నారో వారికి సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనందరికీ ఎవరి వల్ల సంతోషం కలుగుతుంది? దేవుని వల్ల. ఎవరి వల్ల బాధ కలుగుతుంది? సాతాను వల్ల బాధ కలుగుతుంది. మనుషులలో చెప్పండి అనేక రకములైన దుఃఖములు, బాధలు ఉంటాయి. దేని వల్ల దుఃఖం వస్తుంది చెప్పండి? దుఃఖం అనేది దేని వల్ల కలుగుతుంది? ఏమి జరిగినప్పుడు? మరణం వచ్చినప్పుడు దుఃఖము, వ్యాధి వచ్చినప్పుడు దుఃఖము, అప్పులు వచ్చినప్పుడు దుఃఖము, కలహములు వచ్చినప్పుడు దుఃఖము. ఇవన్నీ వచ్చినప్పుడు ఏం కలుగుతుంది అమ్మా? అప్పులుంటే నవ్వా దుఃఖమా?
వస్తే దుఃఖమా సంతోషమా? చెప్పాలి. దుఃఖమే. వ్యాధి వచ్చినప్పుడు సంతోషమా దుఃఖమా? అంటే వ్యాధి వలన దుఃఖము, అప్పుల వలన దుఃఖము, శ్రమల వల్ల దుఃఖం. ఇప్పుడు ఈ దుఃఖాన్ని ఎవరు తీసివేయగలరు? దేవుడే. వ్యాధి తీసివేసి వ్యాధి భారం మెల్ల మోసి పరువు దించి వేసిన రక్షకాన ఈవేళ ఈ బేతేలు మహిమ స్వస్థశాలకు వచ్చిన వారికి ఏ దుఃఖమును కలిగి ఉన్నారో యేసు నామములో ఆ దుఃఖమును తీసివేసి సంతోషము కలిగించును గాక. వ్యాధి వలన కావచ్చును, కలహాల వల్ల కావచ్చును, అప్పుల వల్ల కావచ్చును. ఎవరు ఏ దుఃఖముతో ఉన్నారో ఈ రోజు ఈ శాలలోనికి వచ్చిన వారికి మీ దుఃఖమును దేవుడు తీసివేసి ఏమి కలుగు చేయించున్నారో సంతోషము కలుగు చేయును గాక. దేవుడు ఎవరై ఉన్నారు ఇప్పుడు? అమ్మా యెషయా గ్రంథం 61 ఏముంది? దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము, దుఃఖాన్ని ఓదార్చుట, సంతోషమిచ్చుట అని దేవుడు చేస్తున్నారు కనుక పరలోకం ఏం పురం చెప్పండి ఇప్పుడు? ఆనందపురము. ఏ పురం చెప్పండి? ఆనందపురము. మొదటిది ఏ పురము? సమాధానపురము. ఏ పురం చెప్పండి? పరలోకమని అంతఃపురము. ఏ పురము? శాంతిపురము. పరలోకమని అంతఃపురము. ఏ పురము? పరిశుద్ధపురము. మూడవది పరలోకమని అంతఃపురము, ఆనందపురము. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవది చూద్దాం. పరలోకములు ఏముంటుందంటే ప్రేమ ఉంటుందట. పరలోకలు ఏముంటది? ఏముండదు? ద్వేషం ఉండదు, కక్షలు ఉండవు, కోపాలు ఉండవు. ఈ భూలోకంలో ఏముంటది అమ్మా? ఎక్కువ ప్రేమ ఉందా భూలోకంలో? ద్వేషాలు ఎక్కువ ఉన్నాయా? కక్షలు ఎక్కువ ఉన్నాయా? మనుషుల్లో గాని మనుషుల్లో గాని ఈ భూలోకములో గాని చాలా మంది కుటుంబాలు ఉన్నది ఏంటంటే ఎక్కువ మందిలో ద్వేషములు ఉన్నవి, ప్రేమ తక్కువ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభులు ఏముంది? ప్రేమ ఉంది. యోహాను సువార్త 3:16 మనము చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరై ఉన్నారు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎలా ప్రేమించాడు దేవుడు లోకాన్ని? ఆయన శిలువ మరణము ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఎలా తెలుసుకోగలము చెప్పండి? దేవుని ప్రేమ ఎలా తెలుసుకోగలము? దేవుని శిలువ మరణము వలన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించెను. యేసు ప్రభు శిలువలో ఏముంది? ప్రేమ ఉంది. మొదటి యోహాను పత్రికలోని యోహాను గారు చెప్తున్నారు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన శిలువ మరణము ద్వారా మనల్ని ఎంతగానో ప్రేమించారు. దేవుని మాటలో ఏముంది చెప్పండి? ప్రేమ ఉన్నది. ఆయన రూపంలో ఏముంది? ఆయన శిలువ మరణంలో ఏముంది? ఆయన జీవితం అంతా ఏముంది? ప్రేమే. ఆయన ప్రేమ వలనని మనం ఇలా జీవించున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఎవరు చెప్పండి? మనతో కూడా ఏం చెప్తున్నారు? ఆయన ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండడు. ఎవరి మీద ఎవరికి ఏముండకూడదు? ద్వేషములు, కక్షలు ఉండకూడదు. ద్వేషము లేని లోకమే, కక్ష లేని లోకమే పరలోకం. చప్పలు కొడదాం. పరలోకం ఏ లోకం ఇప్పుడు? ప్రేమపురము. ఏ పురం చెప్పండి? ప్రేమపురము. దేవుడు ప్రేమ పరలోకంలో ఉన్నది. పరలోకంలో ఉన్నవారు ఒకరికొకరు కూడా ఎలా ఉన్నారు? పరలోకంలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నారు, దేవదూతలు ఉన్నవి, 4 జీవులు ఉన్నాయి, పరిశుద్ధులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు. వారందరి మధ్య ఏమైనా కక్షలు ఉన్నాయా? అమ్మ వింటున్నారు అందరూ? చాలా మంది మరి వినడం లేదు. వారు వినండి, మీకే చెప్తున్నాడు. పరలోకంలో ఉన్న దేవదూతల మధ్య కానీ 24 పెద్దల మధ్య కానీ
4 జీవుల మధ్య గాని, పరిశుద్ధుల మధ్య గాని, పరలోకంలోని ఎవరి మధ్య గాని ఏమీ లేవు అమ్మా. కక్షలు లేవు, కోపం లేవు. ఏముంది వారి మధ్య? ప్రేమే ఉంది. ఎందుకుంది అమ్మా? ప్రేమ కలిగిన వారి పరలోకం వెళ్తారు కానీ ప్రేమ లేని వారు పరలోకం వెళ్ళలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. పరలోకంలో ఆ ప్రేమ పురములోనికి ఎవరికి చోటు ఉంటుంది ఇప్పుడు అమ్మా? కారాల్లో మిరియాలు నూరేవారుక, ప్రేమ కలిగిన వారుక? ఎవరు ప్రేమ కలిగి ఉంటారో దేవుని యందును అమ్మా ఇరుగు పొరుగు వారి యందు అందరి యందు ఎవరు ప్రేమ కలిగి ఉంటారో ప్రేమ కలిగిన వారికి మాత్రమే ప్రేమ పురములో చోటు. దేవునికి మహిమ కలుగునుగా. పరలోకమంతా ప్రేమే, దేవునిలో ప్రేమే, దేవదూతల మధ్య ప్రేమే. ఇప్పుడు ఈ భూలోకంలో మనుషుల మధ్య ప్రేమలు ఉన్నాయా, ద్వేషాలు ఉన్నాయా? ఇప్పుడు మీరు చెప్పండి, మీ కుటుంబాల్లో, మీ ఇరుగు పొరుగు వారి మధ్య మీ అందరిలో ప్రేమ ఉందా? కోపాలు ఉన్నాయి ఎవరికైనా?